హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ప్రతిరోజు ఉపయోగించే ఇంటర్నెట్ వెనుక మరొక రహస్య ప్రపంచం ఉంది అని? మీరు ఇంటర్నెట్ని సముద్రంగా ఊహించుకుంటే సర్ఫింగ్ చేసే వెబ్సైట్లన్నీ కలిసి ఒక చిన్న ద్వీపం మాత్రమే. దాని చుట్టూ విస్తారమైన అన్వేషించని మహాసముద్రం ఉంటుంది. ఈ మహాసముద్రమే మన డార్క్ వెబ్. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక భాగం. ఇది సాధారణ వెబ్ బ్రౌజర్లో యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉండదు. దీనిని యాక్సెస్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ మరియు కనెక్షన్ అవసరం. డార్క్ వెబ్లోని వెబ్సైట్లను .onion డొమైన్లతో గుర్తించవచ్చు. ఇంటర్నెట్లోని డార్క్ వెబ్ అనేది సాధారణంగా అందరికీ కనిపించని, అదుపు చేయని మరియు చాలా రహస్యమైన భాగం. ఇది మనం చూడగలిగే డీప్ వెబ్ నుండి ఒక అడుగు మరింత లోతైనది. అయితే ఈ దారిన వెళ్ళడం అంత సులభం కాదు. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ బ్రౌజర్లు మరియు కొన్ని అనుమతులు అవసరమైనవి. మనం ఇంటర్నెట్ని తెరవగానే చాలా బాగా తెలిసిన ప్రపంచంగా చూస్తాం. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు మరెన్నో సాధారణ సైట్లు. కానీ వెళ్ళకపోతే ఆ ప్రపంచం కేవలం ఒక మేకప్ మాత్రమే. డార్క్ వెబ్ అనేది ఆ సైట్లపై ముప్పు లేకుండా పరిగెత్తుతున్న అనేక అంశాలను కలిగి ఉంది. ఇది సైబర్ క్రైమ్, గూఢచర్యం మరియు దారుణమైన టెక్నాలజీతో నిండి ఉంటుంది. డీప్ వెబ్లో 90% నుంచి 95% వరకు సైట్లు ఉండి, డార్క్ వెబ్లో కేవలం మిగతా 5% టు 10% విభాగం మాత్రమే ఉంటుంది. డార్క్ వెబ్లోని చాలా సైట్లు .onion డొమైన్ సర్వర్లలో ఉపయోగిస్తారు. కొంతమంది వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టుకోవడానికి డార్క్ వెబ్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు విలేకరులు, సోషల్ యాక్టివిస్టులు మరియు ప్రభుత్వం నుండి భయపడే వ్యక్తులు. ఇక్కడ ప్రభుత్వ నియంత్రణ తక్కువ. కొన్ని దేశాలలో నిషిద్ధమైన సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు. డార్క్ వెబ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అమ్మకం, చోరీ చేసిన డేటా వ్యాపారం వంటి చాలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతాయి. డార్క్ వెబ్లో బిట్కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలు తరచుగా ఉపయోగిస్తారు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంటాయి. దాంతో ఫిరాయింపు లేదా అక్రమ కార్యకలాపాలు పెరుగుతాయి. మీరు డార్క్ వెబ్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఎవరికీ తెలియకుండా మీ వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచేలా ఉంటారు. ఒక నామమాత్రం కూడా లేకుండా మీరు అలా ఉండవచ్చు. డార్క్ వెబ్ను యాక్సెస్ చేయడానికి మీరు గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ వంటి సాధారణ బ్రౌజర్లను ఉపయోగించలేరు. దీనికి బదులుగా టార్, ద ఆనియన్ రౌటర్ వంటి ప్రత్యేక బ్రౌజర్లను ఉపయోగించాలి. మీరు డార్క్ వెబ్ను ఉపయోగించాలని నిర్ణయించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వెబ్సైట్లను సందర్శించవద్దు. మీ కంప్యూటర్ను ఎల్లప్పుడూ అప్డేట్ చేసి ఉంచాలి. VPN ద్వారా IP అడ్రస్ను మాస్క్ చేయవచ్చు. డార్క్ వెబ్లో చెల్లింపులు చేయడానికి క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తారు. డార్క్ వెబ్లోని కొన్ని వెబ్సైట్లు చాలా ప్రమాదకరమైనవి. డార్క్ వెబ్ అనేది ఒక ప్రమాదకరమైన స్థలం. దీనిని ఉపయోగించడం చట్టవిరుద్ధం కాకపోయినా అక్కడ జరిగే కొన్ని కార్యకలాపాలు చట్టవిరుద్ధం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.